హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, నిన్నైతే ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. జిమ్లో వర్కౌట్ చేస్తుండగా ఒక్కసారిగా కిందనైతే పడిపోయాడు, హార్ట్ అటాక్ వచ్చి. సో పెద్దగా ఏజ్ అయితే లేదు, కేవలం 36 ఏళ్ళు మాత్రమే ఉన్నాయి. అసలు మనం ఆరోగ్యంగా కనిపించడం, బాడీ ఉండడం కంటే మన హార్ట్ అనేది బలంగా ఉండడమే ముఖ్యం మనకి. సో 30 నుంచి 60 ఏళ్ళ మధ్య వయసులో గుండెపోటు కేసులు అయితే చాలా ఎక్కువైపోయాయి. సో ముందు ఇవి వృద్ధులకు మాత్రమే ఉండేవి, ముసలి వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఉండేవి. సో ఇప్పుడు యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి కూడా ఎక్కువైపోయాయి అన్నమాట. సో యూత్ లేదు, ఏమి లేదు, ఎవరికి ఎప్పుడు వస్తుందో తెలియట్లేదు. సో వీటిలో షాకింగ్ విషయం ఏంటంటే వాళ్ళందరూ జిమ్కి వెళ్ళే వాళ్ళే ఎక్కువ. సో ఈ హార్ట్ అటాక్ అనేది జిమ్కి వెళ్ళే వాళ్ళలోనే ఎక్కువ ఉన్నదనమాట. సో మనలో చాలామంది కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తాం. సో ఆ మిస్టేక్స్ ఏంటో ఇప్పుడు చెప్తా. సో ఎంటీ స్టమక్లో వర్కౌట్స్ చేయడం, ప్రీ వర్కౌట్ సప్లిమెంట్స్ ఎక్కువగా వాడటం, స్ట్రెస్ ఉన్నప్పుడు కూడా ఇంటెన్స్ వర్కౌట్స్ అయితే చేయడం, కార్డియో స్కిప్ చేసి డైరెక్టర్ వెయిట్ ట్రైనింగ్కి అయితే వెళ్ళిపోవడం, అలాగే ప్రాపర్ స్లీప్ లేకుండా జిమ్కి రావడం, ఒక్కసారిగా హై వెయిట్స్ ట్రై చేయడం. ఇవి ఏవో చిన్న చిన్న తప్పుల్లో మీకు అనిపించవచ్చు, కానీ ఇవే మన హార్ట్ మీద బాగా ప్రెజర్ పడతాయి. సో ఇక నుంచైనా ఇవి మానేయండి. సో ఇలాంటివి జరగకుండా ఉండాలంటే మనం ఫాలో అవ్వాల్సింది సింపుల్ స్టెప్స్ అయితే చెప్తా. సో జిమ్ స్టార్ట్ చేసే ముందు హార్ట్ చెకప్ అయితే చేయించుకోండి, బిగినర్స్ అయితే. సో మీ ఏజ్ ఎక్కువ ఉండి మీరు జిమ్ స్టార్ట్ చేయాలనుకుంటే ఒకసారి మీ హార్ట్ అయితే చెకప్ చేసుకోండి, ఈసీజీ ప్లస్ బీపీ అయితే చెక్ చేయించుకోండి. అలాగే వర్కౌట్స్కి ముందు వార్మప్ అయితే 5 మినిట్స్ తప్పకుండా చేయాల్సి ఉంటుంది. సో ఇది ఇగ్నోర్ అయితే చేయకండి, వార్మప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, అలాగే వీక్లో 4 రోజులు వర్కౌట్ చాలు, మిగతా రోజులు మొత్తం రెస్ట్ ఇచ్చేయండి. అలా నార్మల్ టైం రెస్ట్ అంటే మార్నింగ్ టైం జాగింగ్కి వెళ్ళండి, సరిపోతుంది. ఓకే, అలాగే వార్మప్లు అయితే చేసుకోండి చాలు. అలాగే 7 గంటల నిద్ర తక్కువ అయితే, ఒకవేళ మీకు 7 గంటల నిద్ర సరిపోకపోతే అసలు జిమ్కి వెళ్ళొద్దు ఆ రోజు, సరేనా? అలాగే మార్నింగ్లో లైట్ ఫుడ్, బనానా, ఓట్స్ తినాలి. అలాగే ఇంటెన్స్ వెయిట్స్ ట్రైనింగ్కి ముందు ట్రైనర్ గైడెన్స్ మాత్రం పక్కాగా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే బాడీ సిగ్నల్ ఇగ్నోర్ చేయొద్దు. సో మీ బాడీకి ఒక సిగ్నల్ వస్తూ ఉంటుంది, ఏంటంటే మీకు కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించినా, మీ ఛాతి మీద పెయిన్ అనిపించినా సరే, మీరు వర్కౌట్స్ ఒకవేళ చేస్తున్నప్పుడు అలా అనిపిస్తే వర్కౌట్స్ అయితే ఆపేయండి. లేకపోతే మీరు ఏదైనా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, మీరు ఏం పని చేస్తున్నా సరే, మీకు ఏమైనా ఈ రెండింటిలో ఏదైనా అనిపిస్తే అక్కడికక్కడ ఆ పని అయితే ఆపేయండి, సరేనా? ఇప్పుడు మీ హార్ట్ బాగుండాలంటే తీసుకోవాల్సిన డైట్ కోసం అయితే చెప్తా. సో ఉదయం వచ్చి ఓట్స్, బనానా, నట్స్. అలాగే మధ్యాహ్నం వచ్చి బ్రౌన్ రైస్ ప్లస్ దాల్ ప్లస్ వెజ్ కర్రీ. అలాగే సాయంత్రం ఎగ్స్, ఉడకబెట్టిన ఎగ్స్. అలాగే స్ప్రౌట్స్, గ్రీన్ టీ. అలాగే రాత్రి బౌల్డ్ వెజిటేబుల్స్, మిల్లెట్స్. సో ఎక్కువ నూనె, చక్కెర, ఉప్పు వీటిని తగ్గించండి. ప్రీ వర్కౌట్స్, డ్రింక్స్, పౌడర్స్ డాక్టర్ సలహా లేకుండా ఎటువంటివి వాడొద్దు. అలాగే రోజుకి 3 లీటర్ల వాటర్ మాత్రం తప్పనిసరిగా తాగాల్సి ఉంటుంది. బాడీ కంటే ముందుగా మన గుండె ఆరోగ్యంగా ఉండాలి. శరీరం స్ట్రాంగ్గా ఉండాలంటే గుండె సేఫ్గా ఉండాలి కదా. జిమ్ ఈజ్ గుడ్, కానీ సేఫ్ జిమ్ ఇంకా బెటర్ కదా. సో మీరు ఈ మిస్టేక్స్ చేస్తుంటే ఇప్పుడే మానేయండి. ఫ్రెండ్స్లో ఎవరికైనా 30 నుంచి 60 ఏళ్ళు వయసు ఉంటే మాత్రం ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. ఒక ప్రాణాన్ని అయితే సేవ్ చేయొచ్చు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి రియల్ హెల్త్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ.